పాజిటివ్ విషయానికి వచ్చేస్తే తారక్ కన్నా హృతిక్ రోషన్ గారు ఫ్రాంచైజీ యాడ్స్ అప్ టు ఇట్. హృతిక్ రోషన్ గారు యాక్టింగ్ చాలా బాగుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఫస్ట్ టైం వెళ్ళటం, యాజ్ అ కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ హిందీ ఫిల్మ్ గా ఇది స్టార్ట్ అవటం చాలా 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 నచ్చింది. తారక్ కన్నా సెంట్రీ సీన్ అయితే నాకు అవతల ఎంత మంది ఉన్నా సరే నేను ఒక్కనే వెళ్తారా అనే ఫీల్ తో దిగుతాడు కదా, దట్ ఈస్ వెరీ వెరీ నైస్. నాకైతే చాలా కొత్తగా అనిపించింది. అదర్ దాన్ ఫ్యూ పార్ట్స్ ఆఫ్ దిస్ యాక్షన్ సీక్వెన్సెస్, తారక్ కన్నా హృతిక్ రోషన్ మధ్యలో ఫేస్ ఆఫ్ సీన్స్ కానివ్వండి, నాకైతే పర్సనలీ చాలా బాగా నచ్చినాయి ఆ ఫేస్ ఆఫ్ సీన్స్ అని. రియలీ యాడెడ్ అప్ టు ద స్టోరీ అండ్ ద యాక్షన్. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. లూప్ హోల్స్ ఉన్నా సరే యాజ్ అన్ ఓవరాల్ థింగ్ ద ఫస్ట్ హాఫ్ ఇస్ వెరీ గుడ్. ఫస్ట్ హాఫ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు థియేటర్ లో కూడా అందరూ ఇదే అనుకున్నారు, వావ్ కేక కేవ్ కేక అది ఇది అని. హిందీలో చూసాను నేనైతే. హిందీ ఆడియన్స్ కూడా బడియా హై అది ఇది అనుకుంటూనే బయటకు వచ్చారు. ఆన్ పేపర్ తారక్ కన్నకి హృతిక్ రోషన్ గారికి మధ్యలో ఉన్న బాండింగ్ చాలా బాగా వర్కౌట్ అయింది. అది కూడా ఐ థింక్ ఇట్ యాడెడ్ అప్ టు ద ఫిల్మ్ వెరీ లిటిల్ బిట్. తారక్ కన్నా నెగిటివ్ రోల్ లో చూడటం దిస్ ద ఫస్ట్ టైం ఫర్ అస్. లాస్ట్ వరకు ఆల్మోస్ట్ ఆల్ క్లైమాక్స్ వరకు కూడా నెగిటివ్ రోల్ లోనే ఉంటాడు తారక్ కన్నా. దట్ రియలీ వర్క్డ్ అవుట్. అండ్ యా, హృతిక్ రోషన్ గారికి తారక్ కన్నకి ఉన్న సాంగ్ ఒకటి చాలా మంది బాగాలేదు అంటున్నారు కానీ ఐ లైక్డ్ ఇట్.